So, hello everyone, very warm welcome to Everest Coaching Point. Today in this class, we will discuss about mock test number 212 GS paper. So, పేపర్ డిస్కస్ చేయడానికంటే కూడా ముందు బయట క్లైమేట్ కండిషన్స్ అస్సలు బాగాలేదు, జాగ్రత్తగా చూసుకోండి. వర్షాలు పడుతున్నాయి, ఫీవర్స్ వస్తున్నాయి. సో బయట ఫుడ్ తినద్దండి, వీలైతే అవాయిడ్ చేయండి. 99% కాదు, 100 out of 100% బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగండి. ఎందుకంటే ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం చాలా కీరోల్ ప్లే చేస్తుంది, మీ జాబ్ని డిసైడ్ చేసేస్తుంది కూడా. సో హెల్త్ జాగ్రత్త, హెల్త్ తర్వాత ఏదైనా కూడా. సో ఈవెన్ నేను కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నా ఫీవర్తో. సో కొంచెం అంత ఎనర్జెటిక్గా క్లాస్ ఉండకపోవచ్చు, హోప్ యూ అండర్స్టాండ్. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. 212. Who has won the Sahitya Akademi Award 2023 for his literary study Malayalam novelty Desh Kalangal. సో ఈ మలయాళ నావల్కి సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారని అంటున్నారు 2023కి. సో రీసెంట్గా మార్చ్ 12, 2024 రీసెంట్గా సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చారండి. సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇచ్చారు. ఏ డొమైన్లు ఇస్తారు చెప్తారా? లిటరేచర్లో ఇస్తారండి. ఏ డొమైన్లో ఇస్తారు? లిటరేచర్లో ఇస్తారు. అయితే మలయాళం నావల్కి అంటే డిఫరెంట్, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లోనూ ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్లో కూడా ఈ అవార్డు అనేది ఇస్తారు. అయితే మలయాళం నావల్ దేశ్ కలంగల్కి ఎవరికి ఇచ్చారని అడుగుతున్నాడు. ఎవరికి ఇచ్చారంటే ఈవి రామకృష్ణన్ గారికి ఇచ్చారండి. ఈవి రామకృష్ణన్ గారికి దేశ్ కలంగల్ అవార్డుకి ఇచ్చారు. నెక్స్ట్ పతంజలి శాస్త్రి, ఈయనకి రామేశ్వరం కాకులు అనే నావల్కి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. ఏ లాంగ్వేజ్లో ఇచ్చారంటే తెలుగులో ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖరన్, ఈయన తమిళ అండి, ఈయనకి నీరవజి పాడువం, సో ఈ నావల్కి రాజశేఖరన్ గారికి సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. సో ఇది మనకు సాహిత్య అకాడమీ అవార్డ్స్. నెక్స్ట్ వన్, సో ఆన్సర్ ఏంటంటే డి అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అశోకన్ రాక్ ఎడిక్ట్స్ డిక్లేర్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ సాక్రిఫైస్. సో అశోకన్ రాక్ ఎడిక్ట్స్లో ఎనిమల్ సాక్రిఫైస్ గురించి ఏది చెప్పిందని అడుగుతున్నాడు. సో రీసెంట్గా ఇది మనకు సిపిఓలో అడిగాడండి. 2024 సిపిఓలో ఈ క్వశ్చన్ అడిగాడు. సో మనకు మనకు మౌర్యన్ కింగ్ ఉన్నాడు కదా, మౌర్యన్ కింగ్ ఎవరంటే కింగ్ అశోక. ఈయన 261 BCలో కళింగ వార్ చేస్తారండి. 261 BCలో కళింగ వార్ చేశాడు. సో కళింగ వార్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఈయన వాళ్ళ అన్నదమ్ముల 100 మందిని చంపేసి ఈయన కింగ్ అవుతాడండి. అశోక అన్నదమ్ములు అందరిని చంపేసి తర్వాత కింగ్ అవుతాడు. అయితే 261 BCలో కళింగ వార్ చేస్తాడు. కళింగ వార్ చేసిన తర్వాత వారంతా అయిపోయిన తర్వాత కళింగ వాళ్ళు గెలుస్తాడు. గెలిచిన తర్వాత కళింగకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అన్ని సవాల్ గుప్పలే కనిపిస్తాయండి. అండ్ ఆ తర్వాత దెబ్బలు తగిలిన వాళ్ళు, కాలు చేతులు లేని వాళ్ళు వీళ్ళే కనిపిస్తారనమాట. సో దీనికోసమే నేను వార్ చేసింది అని చెప్పేసి రియలైజ్ ఏం చేస్తాడంటే సో బుద్ధిజంని తీసుకుంటాడండి. సో ఈయనకి బుద్ధిజం ఇచ్చారు ఎవరు అంటే ఉపగుప్త. ఈయన బుద్ధిజం గురించి టీచ్ చేసి బుద్ధిజం ఇప్పిస్తాడండి.
సో ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఈయన ధర్మ అండ్ లిటరల్లీ చెప్పాలంటే దమ్మ అంటాం, ఆ లాంగ్వేజ్లో చెప్పాలంటే దమ్మ అంటాం. సో ధర్మాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకు కూతుర్ని కూడా శ్రీలంకకి పంపించడం, మయన్మార్ పంపించడం. సో అంతే మొత్తం పీసే ఉంటుందని చెప్తాడు. సో అయితే ఆయన కొన్ని రాక్ ఎడిక్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రాక్ ఎడిక్ట్ 1లో ఏం చెప్పారంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ స్లాటరింగ్. ప్రొహిబిషన్ ఆఫ్ ఎనిమల్ స్లాటరింగ్ గురించి దీంట్లో చెప్తారండి. అండ్ ఎస్పెషలీ ఫెస్టివల్స్ టైంలో లేదా హోలీ టైంలో, అంటే ఒక పవిత్ర టైంలో ఉంటుంది కదా మనకు చెప్పాలంటే ఫెస్టివల్ గ్యాదరింగ్స్ అప్పుడు, లిటరలీ ఫెస్టివల్ గ్యాదరింగ్స్ అప్పుడు ఎనిమల్ స్లాటరింగ్ని ఆపాలని చెప్పేసి ఆయన ఆపేశాడని చెప్పి మేజర్ రాక్ ఎడిక్ట్ అని చెప్తుందండి. మేజర్ రాక్ ఎడిక్ట్ మనకు సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ అయినటువంటి పాండ్యాస్ గురించి కానివ్వండి, చోలాస్ పాండ్యాస్ వీళ్ళ గురించి చెప్తుందండి. రాక్ ఎడిక్ట్ 4 మనకు ధర్మ, లిటరల్ చెప్పాలంటే ఆ భాషలో చెప్పాలంటే దమ్మ అంటాం. ధర్మ అంటే మన భాషలో ధర్మ. సో దమ్మ గురించి చెప్తుందండి. సో మేజర్ రాక్. సో అశోకాకి ఒక టైటిల్ ఉంది, దేవనాం ప్రియదాసి. ఇది ఎవరిని అంటారంటే కింగ్ అశోక్ అని అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. దేవనాం ప్రియదాసి అని ఎవరిని అంటారంటే కింగ్ అశోక్ అని అంటాడు. ఈయన ఏ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు? మౌర్యన్ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్టెన్సివ్ అల్యూవియల్ సాయిల్? ఎక్స్టెన్సివ్ అంటే మనకు ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఏమున్నాయి ఇండియాలో? ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ నార్త్ ఇండియన్ ప్లెయిన్, ద హిమాలయన్ రేంజెస్ అంటే ద ఐలాండ్ గ్రూప్, ద నార్త్ ఇండియన్ ప్లెయిన్స్, ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్, ఇంకా మనకు పెనిన్సులర్ ప్లాట్యూ, ఇంకా కోస్టల్ ప్లెయిన్స్. సో ఇవన్నీ కూడా మనకు ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ అండి. ఇండియాని ఎన్ని ఫిజియోగ్రఫిక్ డివిజన్స్గా డివైడ్ చేస్తామంటే 6 ఫిజియోగ్రఫిక్ డివిజన్స్గా డివైడ్ చేస్తాం. ఏవేవి? ద గ్రేట్ నార్త్ మౌంటైన్స్, ఆ తర్వాత నార్త్ ఇండియన్ ప్లెయిన్, ఆ తర్వాత పెనిన్సులర్ ప్లాట్యూ, తర్వాత కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్ గ్రూప్ అండ్ గ్రేట్ ఇండియన్ డెజర్ట్. డెజర్ట్ ఎక్కడ ఉంది మనకు? థార్ డెజర్ట్ రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. సో ఐలాండ్ గ్రూప్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానివ్వండి, లక్షద్వీప్ కానివ్వండి, భీమర్ ఐలాండ్స్ కానివ్వండి, ఇక్కడ న్యూమూర్ ఐలాండ్స్ కానివ్వండి, మనకు శ్రీహరికోట ఐలాండ్స్ కానివ్వండి. శ్రీహరికోట మనకు ఇంతకుముందు ఓల్డెన్ నెల్లూరు డిస్టిక్లో ఉండేది కదా. సో అది కూడా ఐలాండ్సే అండి. అవన్నీ కూడా ఐలాండ్సే. సో అయితే అల్యూవియల్ సాయిల్ దేంట్లో ఎక్కువ ఉందని అడుగుతున్నాడు. అల్యూవియల్ సాయిల్ ఇండియాలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సాయిల్స్ ఏది ఉన్నాయంటే అల్యూవియల్ సాయిల్సే ఉంటాయండి. హైయెస్ట్ పర్సెంటేజ్ ఇదే ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఎందుకు ఫామ్ అవుతాయంటే రివర్ యొక్క డిపాజిషన్స్ వల్ల ఫామ్ అవుతాయండి. రివర్ డిపాజిట్స్ వల్ల అంటే ఒక రివరు ఓషన్లో కలిసేటప్పుడు తనతో పాటు వచ్చిన సాయిల్ అంతా ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తుందండి. సో అలా ఫామ్ అయిందే మనకు అల్యూవియల్ సాయిల్స్. మనకు ఎస్పెషలీ ఈ నార్థన్ ప్లెయిన్స్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే పాపులేషన్ కూడా ఈ అల్యూవియల్ సాయిల్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అల్యూవియల్ సాయిల్స్ ఆర్ మోస్ట్ ఫెర్టైల్ సాయిల్స్. ఏదంటే అల్యూవియల్ సాయిల్సే.
ఎందుకంటే రివర్ డిపాజిట్స్ వల్ల ఫామ్ అయిందంటే అవి ఎక్కువ ఫెర్టిలిటీ ఉంటాయి. సో ఫెర్టిలిటీ ఎక్కువ ఉండింది అనుకోండి, క్రాప్ కల్టివేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో క్రాప్ కల్టివేషన్ జరిగినప్పుడు అక్కడ పాపులేషన్ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటారు. మనకు ఉత్తరప్రదేశ్, బీహార్ ఎగ్జాంపుల్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, పంజాబ్ ఇవన్నీ కూడా మనకు నార్థన్ ప్లేన్స్లో పార్ట్స్ అండి. సో ఈ నార్థన్ ప్లేన్స్ మనకు 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏవేవంటే గంగా ప్లేన్, గంగా బ్రహ్మపుత్ర ప్లేన్, ఇండస్ ప్లేన్. సో ఈ గంగా ప్లేన్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుందంటే యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్లో అంతా ఉండేది ఏంటంటే మనకు గంగా ప్లేన్. బ్రహ్మపుత్ర ప్లేన్ అని మనకు అస్సాం స్టేట్స్లో, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సో ఈ ప్లేస్లో మనకు ఎక్స్పాండ్ అయ్యేది ఏంటంటే బ్రహ్మపుత్ర ప్లేన్. అదేవిధంగా ఇండస్ రివర్ అండ్ ట్రిబ్యూటరీస్, సో ఇవన్నీ కూడా కలిపి ఫ్రేమ్ చేసింది ఎవరు అంటే ఇండస్ ప్లేన్. అది ఏ స్టేట్లో అంటే పంజాబ్ స్టేట్లో ఉంటాయండి. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ద నార్త్ ఇండియన్ ప్లేన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ ది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కమిటీ రికమెండ్ చేసింది అంటున్నాడు. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A ఉంటుందండి. పార్ట్ 4Aలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సో అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆర్టికల్స్ 51Aలో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇన్కార్పొరేట్ చేశారండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఆర్టికల్స్ 51Aలో. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం తీసుకున్నాం ఎక్కడి నుంచి అంటే బారోడ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్. రష్యా కాన్స్టిట్యూషన్ నుంచి దీన్ని మనం తీసుకున్నామండి. అయితే ఇది ఎవరు రికమెండ్ చేశారంటే స్వరణ్ సింగ్ కమిటీ. రికమెండ్ చేసినారండి. అయితే ఇది ఎప్పుడు చేశారంటే 1972లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని జాయిన్ చేశారు. ఏ అమెండ్మెంట్ యాక్ట్? 42nd అమెండ్మెంట్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్ చాలాసార్లు అడిగాడు. సారీ, ఒక చిన్న కరెక్షన్, 1972లో కాదండి, 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని జాయిన్ చేశారు. అయితే ఇనిషియల్గా ఎన్ని డ్యూటీస్ ఉన్నాయంటే 10 డ్యూటీస్ ఉన్నాయండి. ఇనిషియల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఎన్ని డ్యూటీస్ ఉన్నాయంటే 11 డ్యూటీస్ ఉన్నాయి. 11 డ్యూటీస్ ఉన్నాయి. దీన్ని 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ని యాడ్ చేశారండి. 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th డ్యూటీని యాడ్ చేశారన్నమాట. ఇనిషియల్గా 10 ఉండేది, సో 11th డ్యూటీని ఇలా యాడ్ చేశారు. సో ఏ ఇయర్లో యాడ్ చేశారంటే 2002లో దీన్ని యాడ్ చేశారండి. సో మనకి ఏ కమిటీ రికమెండ్ చేసిందంటే స్వరణ్ సింగ్ కమిటీ దీన్ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ వన్, ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ వాన్ ది నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్ అంటున్నాడు. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్, ఈయన గురించి ఎగ్జామ్స్లో రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకు అంటే రీసెంట్గా బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ని డిమాలిష్ చేసి రీసెంట్గా అక్కడ మహమ్మద్ యూనస్ని ఇంటరిమ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారండి. ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా అనౌన్స్ చేశారు. ఎవరిని? మహమ్మద్ యూనస్ గారిని. ఈయన ఒక ఎకనామిస్టు,
ఈయన ఒక ఎకనామిస్ట్. సో ఏం చేశాడు అంటే విలేజెస్లో రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశాడండి. ఎస్టాబ్లిష్డ్ రూరల్ బ్యాంక్స్. సో రూరల్ బ్యాంక్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, వీళ్ళు లోన్స్ ఇస్తారు కరెక్టే. ఎవరికి ఇస్తారు? సివిల్ స్కోర్ ఎవరికైతే బాగుందో వాళ్ళకి లోన్స్ ఇస్తారండి. ఎవరికైతే సివిల్ స్కోర్ బాగుందో వాళ్ళకి లోన్స్ ఇస్తారు. సో వాళ్ళ సివిల్ స్కోర్ చూసుకొని మోస్ట్ ట్రస్టెడ్ కస్టమర్స్కి వీళ్ళు లోన్స్ ఇస్తారు, ఎస్బీఐ లాంటి వాళ్ళు. మరి రూరల్ పీపుల్ రెగ్యులర్గా అగ్రికల్చర్ చేసేవాళ్ళు, వీళ్ళకి మరి లోన్స్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు అగ్రికల్చర్ వేయాలి, అగ్రికల్చర్ని కల్టివేట్ చేయాలి. అయితే అగ్రికల్చర్ కల్టివేట్ చేయాలంటే వీళ్ళకి లోన్స్కి అమౌంట్ కావాలి. ఈ అమౌంట్ ఎవరు ఇస్తారు? బ్యాంక్స్ ఏమో సివిల్ స్కోర్ ఉంటే ఇస్తాం, అగ్రికల్చర్ మేము ఇవ్వం, ఇలా సో మెనీ రీజన్స్ చెప్తాయి. అయితే రూరల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వితౌట్ క్రెడిట్ స్కోర్ ప్రొవైడ్ మైక్రో క్రెడిట్ లోన్స్. సో ఈ మైక్రో క్రెడిట్ లోన్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే రూరల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయండి. రూరల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఇక్కడ క్రెడిట్ హిస్టరీతో సంబంధం ఉండదండి. క్రెడిట్ హిస్టరీతో వీళ్ళకి సంబంధం ఉండదు. క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు అంటే రూరల్ బ్యాంక్స్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? మహమ్మద్ యూనస్. సో దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. ఏ ఇయర్ అంటే 2006లో వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ని ఏ ఇన్స్టిట్యూషన్ చెప్తారా? ఎవరిస్తారు చెప్తారా? నార్వే క్యాపిటల్ అయినటువంటి ఓస్లో కంట్రీ దీన్ని నోబెల్ పీస్ ప్రైజ్ని ఇస్తుందండి. జనరల్గా నోబెల్ ప్రైజ్ ఇచ్చేది ఎవరంటే స్వీడన్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం ఎవరు ఇస్తారంటే నార్వే గవర్నమెంట్ ఇస్తుంది. ఏ ఇయర్లో ఇచ్చారంటే 2006లో ఇచ్చారండి. నెక్స్ట్ వన్, విచ్ ఫెస్టివల్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ఫెస్టివల్ ఆఫ్ కలర్స్? ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అనే ఏ ఫెస్టివల్ని అంటారు? హోలీని అంటారండి. దివాళీని మనం ఏమంటామంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తాం. సో జన్మాష్టమి లార్డ్ శ్రీకృష్ణ బర్త్డే అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ దేర్ షల్ బి హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్? సో ప్రతి స్టేట్లోనూ ఒక హైకోర్టు ఉండాలి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 214 చెప్తుందండి. ఆర్టికల్ 214 చెప్తుంది. సో ఆర్టికల్ 214 ఏం చెప్తుందంటే దేర్ షెల్ బి ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. సో ఈచ్ స్టేట్లోనూ ఈచ్ స్టేట్లోనూ హైకోర్టు ఉండాలని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 214 చెప్తుంది. అయితే ఇక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారండి హైకోర్ట్స్ని. ఇంకా ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హర్యానాకి హైకోర్టు ఏది? చండీగఢ్లో ఉంటుంది. పంజాబ్ హైకోర్టు అది కూడా చండీగఢ్లోనే ఉంటుంది. అయితే ఇది 2 స్టేట్స్కి కామన్ హైకోర్టు కదా, 2 స్టేట్స్ కూడా కామన్ హైకోర్టు. అయితే ఇలా ఉండొచ్చా అంటే ఉండొచ్చా అండి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్ట్స్ ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 214 చెప్తుంది. ఇంకా దీంట్లోనే మనకు కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. సో ఇలా కూడా ఉండొచ్చు. మళ్ళీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. సో హైకోర్టు నుంచి ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేది కూడా ఎవరు? ప్రెసిడెంటే అండి. అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంటే, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేది కూడా
ప్రెసిడెంటే. అయితే ప్రెసిడెంట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే కంపల్సరీగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్లస్ ఆ స్టేట్ గవర్నర్ని కన్సల్ట్ అయిన తర్వాతే చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తారండి. ఎవరెవరిని అపాయింట్ చేయాలి, ఎవరైనా కన్సల్టేషన్ అవ్వాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఏ స్టేట్కి అయితే హైకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తున్నామో ఆ స్టేట్ యొక్క గవర్నర్ని కూడా వీళ్ళు కన్సల్ట్ అవుతారు. ఎవరు? ప్రెసిడెంట్. సో ఇది మనకు ఆర్టికల్ 214. మరి ఆర్టికల్ 125 ఏం చెప్తుంది? ఆర్టికల్ 125 ఏం చెప్తుందంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ చెప్పేది ఎవరంటే ఆర్టికల్ 125 అండి. నెక్స్ట్ ఆర్టికల్ 245. సో ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 245 ఏం చెప్తుందంటే ఇండియా అనేది 28 స్టేట్స్ ఉన్నాయి అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఇది అందరికీ మనకు తెలుసు. రీసెంట్గా దాద్రా నగర్ హవేలీని, డామన్ అండ్ డియూని మెర్జింగ్ చేశారండి. ఏం చేశారు? దాద్రా నగర్ హవేలీని, డామన్ అండ్ డియూని ఈ రెండింటిని ఒక యూనియన్ టెరిటరీగా ఏం చేశారంటే ఒకే యూనియన్ టెరిటరీ మెర్జ్ చేశారు. ఇంతకుముందు రెండుగా ఉండేది, ఇప్పుడు మెర్జ్ చేశారు. అయితే ఇప్పుడు చూడండి, లా ఎక్కడికి ఎనాక్ట్ చేశారు వీళ్ళు? ఓన్లీ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూకి మాత్రమే లాని ఇంప్లిమెంట్ చేశారు. త్రూ అవుట్ ఇండియా ఇంప్లిమెంట్ చేయలే. ఓన్లీ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డే. ఈ పవర్ ఎవరిచ్చారు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రివోక్ చేశారు, ఆర్టికల్ 45ని క్యాన్సిల్ చేశారు. అయితే అక్కడ యూనియన్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, పార్లమెంట్కి ఎవరు ఆ పవర్ ఇచ్చారు? ఎవరిచ్చారు అంటే ఈ ఆర్టికల్ 245 చెప్పిందండి. సో ఏం చెప్పిందంటే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ది whole country or part of the country. ఒక పార్ట్ ఆఫ్ ది కంట్రీలో పార్ట్కి కూడా వీళ్ళు లాని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లాస్ని ప్రొవైడ్ చేయొచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు అని ఎవరు ఆర్టికల్ చెప్పారంటే ఆర్టికల్ 245 చెప్పారండి. నెక్స్ట్, the Indian National Congress formally took up the Swadeshi call in its Benares session of 1905 under the presidency of అంటున్నాడు. సో స్వదేశీ కాల్ మనకు స్వదేశీ మూమెంట్ అంటే వేసుకునే బట్టలు, వేసుకునే చెప్పులు ఇవన్నీ కూడా ఇండియన్లోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి యూస్ చేయాలని చెప్పి ఒక సెషన్లో రెజల్యూషన్ తీసుకున్నారండి. ఏ సెషన్లో అంటే 1905 బెనారస్ ఐఎన్సి సెషన్లో. బెనారస్ ఐఎన్సి సెషన్లో స్వదేశీ అనే దాన్ని ఫస్ట్ యూజ్ చేశారండి. ఫస్ట్ స్వదేశీ అనే టర్మ్ని యూజ్ చేశారు. అయితే దీనికి ప్రెసిడెంట్కి ఎవరు ఉన్నారంటే గోపాలకృష్ణ గోఖలే ఉన్నారండి. గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు. ఈయన ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. దేన్ని చెప్తారా? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. అనే ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈయన గాంధీజీ గారికి పొలిటికల్ గురువు అండి. గాంధీజీ గారికి పొలిటికల్ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఈయన గాంధీజీ గారికి పొలిటికల్ గురువు కూడా. సో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారు ఉంటే అక్కడికి గోపాలకృష్ణ గోఖలే గారు వెళ్ళి అక్కడ గాంధీజీ గారు చేపట్టిన మూమెంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత గాంధీజీ గారిని ఇండియాకి రమ్మని చెప్తారండి. ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే చెప్తారు. ఈయన బెనారస్ సెషన్కి ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఆ తర్వాత 1906 సెషన్. ఇదే 1905లో బెంగాల్ సపరేషన్ కూడా జరిగింది. బెంగాల్ సపరేషన్ కూడా ఏలో జరిగిందంటే
1905లోనే బెంగాల్ సెపరేషన్ కూడా జరిగిందండి. సో 1906లో ఈ బెంగాల్ సెపరేషన్కి అగైనెస్ట్గా కలకత్తాలో ఒక ఐఎన్సీ మీటింగ్ జరుగుతుందండి. కలకత్తాలో ఐఎన్సీ మీటింగ్ జరుగుతుందండి. దీనికి ప్రెసిడెంట్గా ఉండేది ఎవరంటే దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ దీనికి ఐఎన్సీ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు 1906 సెషన్లో ఇక్కడ నుంచే మనకు స్వదేశీ మూమెంట్ ఆర్ వందే మాతరం మూమెంట్ స్వదేశీ మూమెంట్ అండ్ వందే మాతరం మూమెంట్ రెండు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1906 కలకత్తా ఐఎన్సీ సెషన్లో జరుగుతాయండి. ఆ తర్వాత 1907లో సూరత్ స్ప్లిట్ జరుగుతుంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్పాలి. 1929లో వీళ్ళు లాహోర్ సెషన్కి ప్రెసిడెంట్ అండి. లాహోర్ సెషన్కి వీళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడే లాహోర్ సెషన్లోనే మనకు పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని ఏ ఇయర్లో తీసుకున్నారంటే 1929 లాహోర్ సెషన్లో తీసుకున్నారు. అందుకే 1930 జనవరి 26న ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారండి. అందుకే మనం జనవరి 26ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా రిపబ్లిక్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేసిన ఎప్పుడు అంటే 1930 జనవరి 26 అనమాట. జనవరి 26. సో ఈ 1930లో ఒక స్పెషాలిటీ చెప్తారా? సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏలో స్టార్ట్ అవుతుంది? 1930లో స్టార్ట్ అవుతుంది. దండి మార్చ్ ఏలో జరుగుతుంది? 1930లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ కోల్ మైన్స్ అండ్ మార్షీ ప్లేసెస్? సో మార్షీ ప్లేసెస్ అంటే వెట్ ప్లేసెస్ అండి. వెట్గా ఉండే ప్లేసెస్లో కానివ్వండి, కోల్ మైన్స్లో కానివ్వండి. సో ఈ కోల్ మైన్స్లో యాక్చువల్గా బర్స్ట్ జరుగుతుందండి. ఏం బర్స్ట్ అంటే మీథేన్ బర్స్ట్ జరుగుతుంది. మీథేన్ బర్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే కోల్ మైన్స్లో జరుగుతాయి. మీథేన్ యొక్క ఫార్ములా చెప్తారా? CH4. నేచురల్ గ్యాస్లో ఉండే ఎలిమెంట్ ఏంటి? నేచురల్ గ్యాస్లో కానివ్వండి అండ్ గోబర్ గ్యాస్లో ఉండే ఎలిమెంట్ ఏంటంటే మీథేన్ అండి. మీథేన్ CH4. అందుకే మార్షీ గ్యాస్ కాబట్టి దీన్నే మనం మార్ష్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. దీనికి ఉండే ఇంకొక నేమ్ ఏంటంటే మార్ష్ గ్యాస్. సో ఓజోన్, ఇది మనకు దీని ఫార్ములా చెప్తారా? O3. ఎక్కడ ఉంటుంది ఇది? స్ట్రాటోస్పియర్లో ఉంటుందండి. స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ గ్యాస్ ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి బుక్స్ పేరు అడుగుతున్నాడు. వీటిలో ఏ బుక్ రాస్తారని అడుగుతున్నాడు. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా బుక్స్ రాశారండి. ఈవెన్ నైట్హుడ్ టైటిల్ ఎవరికి ఉంటుంది చెప్తారా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉంటుందండి. నైట్హుడ్ బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. నైట్హుడ్ అనే టైటిల్ ఎవరికి ఉంటుందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉంటుందండి. గాంధీజీని మహాత్మాని పిలిచింది ఎవరు? మహాత్మాని పిలిచింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అండి. సో వీళ్ళకు ఉండే టైటిల్ ఏం చెప్తారు? ఇంకొక టైటిల్ చెప్తారా? గురుదేవ్. ఎవరు ఇచ్చారంటే గాంధీజీ గారు ఇచ్చారండి. గాంధీజీకి ఏమో మహాత్మా అనే టైటిల్ ఇచ్చింది ఎవరేమో ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. మహాత్మా అనే టైటిల్ ఇచ్చిందేమో రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏమో గురుదేవ్ అనే టైటిల్ ఇచ్చిందేమో మహాత్మా గాంధీ గారు అండి. అయితే వీళ్ళు చాలా బుక్స్ రాశారండి, చాలా సాంగ్స్ కూడా రాశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ యాంథమ్ జనగణమన, దీన్ని కంపోజ్ చేసింది కూడా ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ అమర్ సోనార్ బంగ్లా, దీన్ని రాసింది కూడా ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అండి.
శ్రీలంకన్ నేషనల్ యాంథమ్ కూడా రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇవన్నీ రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండి. సో వీళ్ళు చాలా బుక్స్ రాశారు. సో 1913లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. దేంట్లో వచ్చిందంటే లిటరేచర్లో ఇచ్చారు. ఏషియాలో ఫస్ట్ టైం నోబెల్ వచ్చింది ఎవరికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అండి. ఏషియాలో ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. ఈవెన్ ఇండియాలో కూడా ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. ఏ నావల్కి వచ్చిందంటే గీతాంజలి నావల్కి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఇంకా వీళ్ళు రాసిన బుక్ పేరు ఏంటంటే ద పోస్ట్ మాస్టర్. ఇది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాస్తారండి. ఇంకా నేషనలిజం, ద హోమ్ అండ్ ద వరల్డ్, an anthology, ఇది కూడా ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాశారండి. ద గోల్డెన్ బోట్, ఇది కూడా ఈ బుక్ కూడా. ద గోల్డెన్ బోట్ అనే బుక్ కూడా ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారండి. సో మన ఆన్సర్ ఏంటంటే నేషనలిజం. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ 1950 అంటున్నాడు. సో 1950లో వీటిలో ఏ ఈవెంట్స్ జరిగాయని అడుగుతున్నాడు. ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ స్టార్టెడ్ అంటున్నాడు. సో ఫస్ట్ 5-year ప్లాన్ మనకు దీని టెన్యూర్ ఎంతంటే 1951 నుంచి 1956 వరకు అండి. ఫస్ట్ 5-year ప్లాన్ టెన్యూర్ ఎంతంటే 1951 నుంచి 1956 వరకు. సో ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్. ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో సెటప్ అయిందండి. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. సో ఇప్పటి వరకు ఎన్ని ప్లానింగ్ కమిషన్స్ జరిగాయి? 12 ప్లానింగ్ కమిషన్స్ జరిగాయి ఇప్పటి వరకు అయితే. సో అయితే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే 1950లో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని ఎవరైనా పిలుస్తామంటే పిసి మహలనోబిస్ గారిని పిలుస్తాం. పిసి మహలనోబిస్. అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇండియాకి ఫస్ట్ టైం ఒక ప్లానింగ్ కమిషన్ ఉండాలని చెప్పింది కూడా ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. సో ఫస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ వాజ్ అడాప్టెడ్ అంటున్నాడు. ఇది ఇయర్ 2000లో చేశారండి. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ వాజ్ అడాప్టెడ్. ఇది 1956లో సెకండ్ ప్లానింగ్ కమిషన్ అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి. నేషనల్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పి 1956లో సెకండ్ ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నికోటిన్ ప్రజెంట్ ఇన్ హై క్వాంటిటీ అంటున్నాడు. సో నికోటిన్ ఇది మనకు లీవ్స్లో కనిపిస్తాయండి. ఇది ఆల్కలాయిడ్. సో ఈ ఆల్కలాయిడ్ మనకు దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే టొబాకో లీవ్స్లో ఎక్కువగా కనిపిస్తుందండి. ఈవెన్ కాఫీలో కూడా కనిపిస్తుంది. కెఫీన్లో మళ్ళీ మనకు నికోటిన్ ఉంటుంది. టొబాకో లీవ్స్లో కూడా మనకు నికోటిన్ ఎక్కువ కనిపిస్తుందండి. ఇన్ విచ్ ఇయర్ విల్ ఇండియా ఆర్గనైజ్ ది ఐసీసీ మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్? సో ఐసీసీ మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ ఎప్పుడు ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది అంటున్నాడు. రీసెంట్గా 2023లో ఎక్కడ జరిగిందండి? ఇండియాలో జరిగింది. 2023లో
ఇండియాలో జరిగింది. ఆ తర్వాత 2027లో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా కామన్గా దీన్ని కండక్ట్ చేస్తున్నాయండి 50 ఓవర్ వరల్డ్ కప్ని. ఆ తర్వాత 2031లో ఇండియా మళ్ళీ ఆర్గనైజ్ చేస్తుందండి. ఇండియా మళ్ళీ ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఏ ఇయర్లో? 2031లో. సో రీసెంట్గా ఇది 50 ఓవర్స్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అంటాం. వన్డే వరల్డ్ కప్. టీ20s రీసెంట్గా ఎక్కడ జరిగింది చెప్తారా? 2024లో. 2024లో మనకు ఈ టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే యుఎస్ఏ అండ్ వెస్టిండీస్లో జరిగిందండి. యుఎస్ఏ అండ్ వెస్టిండీస్లో జరిగిందండి. 2026లో ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ జరుగుతుందంటే ఇది కూడా ఇండియాలో జరుగుతుందండి. ఇది కూడా 2026లో ఇండియాలో జరుగుతుంది. సో మనకి ఇండియాలో వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుతుందంటే 2031లో జరుగుతుందండి. 2031లో జరుగుతుంది. నెక్స్ట్ వన్. సో మ్యాచ్ కాలం ఏ విత్ కాలం బి అంటున్నాడు. కాలం ఏలో హైడ్రోకార్బన్స్ ఇచ్చాడు, కార్బన్ బిలో వాటి యొక్క నేమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో హైడ్రోకార్బన్స్. సో మనకు హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఉండే బాండ్స్ని బేస్ చేసుకొని ఈ హైడ్రోకార్బన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారండి. హైడ్రోకార్బన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇంకొకటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో మనకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి ఆల్కేన్స్ అండి. ఆల్కేన్స్. దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. CnH2n+2 ఆల్కేన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏన్ అనే వస్తే అది ఆల్కేన్ అండి. చూడండి, మీ ఈథేన్ వస్తుంది కదా, ఆల్కేన్. సో దీంట్లో హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంటుందండి. మధ్యలో హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఏముంటుంది? ఒక సింగిల్ బాండ్ ఉంటుందండి. సో ఎగ్జాంపుల్స్ దీనికి ఈథేన్, మీథేన్, ఈథేన్. సో ఇవన్నీ కూడా మనకు ఆల్కేన్స్కి ఎగ్జాంపుల్స్ అండి. అన్సాచురేటెడ్లో మళ్ళీ దీంట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కీన్స్, ఇంకొకటి ఆల్కైన్స్. ఆల్కీన్స్ ఒకటి, ఆల్కైన్స్ ఒకటి. ఆల్కీన్స్ అండ్ ఆల్కేన్స్. సో ఆల్కీన్స్లో హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుందండి. హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. సో దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n. ఎగ్జాంపుల్స్ దీనికి సో చూడండి, పేర్లో ఉంది ఆల్కీన్, ఈన్, ఈథీన్, ప్రొపీన్. ఈథీన్. సో లాస్ట్లో ఈఎన్ఈ వస్తే అది ఆల్కీన్. ఆల్కేన్, మీథేన్, ఏఎన్ఈ వస్తే అది ఆల్కేన్స్. నెక్స్ట్ ఆల్కైన్స్. దీంట్లో హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుందండి. హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఏముంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుందండి. హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అయితే దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. CnH2n-2. సో ఇక్కడ ఆల్కేన్స్ ఉన్నాయి కదా,
ఈథైన్, మీథైన్, ఆల్కైన్స్. సో ఇవన్నీ కూడా మనకు లైక్ ఎగ్జాంపుల్ ఈథైన్, బ్యూటైన్. సో ఇవన్నీ కూడా వైఎన్ఈ వస్తాయి, ఆల్కైన్స్. సో ఇవన్నీ మనకు ట్రిపుల్ బాండ్ ఉంటాయి. సో మనం మ్యాచ్ చేసి చూడండి. ఆల్కైన్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఈథేన్. సో ఏ వచ్చి 1 అవ్వాలి, ఏ 1 అవ్వాలి, బి 3 అవ్వాలి, సి 2 అవ్వాలి. ఆన్సర్ అనేది బి అవుతుందండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రివర్ గంగా. సో రివర్ గంగా అనేది మనకు 2 రివర్స్ యొక్క కన్ఫ్లుయెన్స్ వల్ల ఫామ్ అవుతుందండి. ఏదేదంటే భగీరథి రివరు, ఇంకొకటి అలకనంద రివర్. భగీరథి రివర్ యొక్క కన్ఫ్లుయెన్స్ వల్ల ఇది రివర్ ఫామ్ అవుతుంది. ఎక్కడ కన్ఫ్లుయెంట్ అవుతుందంటే ఇది మనకు ఈ రెండు కూడా మనకు దేవ్ ప్రయాగ్ వద్ద ఇది కన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ తర్వాత ఇది మనం రివర్ గంగా అని పిలుస్తున్నాం. ఇండియాలో లాంగెస్ట్ రివర్ ఏదంటే ఇదే అండి. దీని లెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్స్. దేవ్ ప్రయాగ్ దగ్గర గంగా రివర్ యొక్క లెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్, గంగా రివర్ యొక్క. నెక్స్ట్, ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. అంటే అఫ్ కోర్స్ హిమాలయన్ రివర్సే. హిమాలయన్ రివర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, గంగా రివర్, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్. సో హిమాలయన్ రివర్ అయినా కూడా ఇది ఈస్ట్ ఫ్లో అయ్యి మనకు బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుందండి. సో ఇండియా నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఫ్లో అయిన తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రతో కలిసి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇండియాలో మోస్ట్ పొల్యూటెడ్ రివర్ కూడా ఏదంటే గంగా రివరే. ఉత్తరప్రదేశ్లో వారణాసి కానివ్వండి, ఇవన్నీ కూడా పాట్నా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ రివర్ బ్యాంక్స్లో ఉన్నాయంటే గంగా రివర్ బ్యాంక్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ గంగా రివర్ అనేది మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతుందండి. నెవర్ డిపెండ్ అనేది కాదు, ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. మాన్సూన్స్ అనేటప్పుడు ఈ రివర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటంటే డి. సో ఇక్కడ ఆక్వాటిక్ డాల్ఫిన్స్, నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏంటి, డాల్ఫిన్స్ అండి. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏదంటే డాల్ఫిన్స్ అండి. అయితే ఈ డాల్ఫిన్స్ అనేది మనకు ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే గంగా రివర్ బ్యాంక్స్లో కనిపిస్తాయి. సో గంగా రివర్లో కనిపిస్తాయి, బ్యాంక్స్లో కాదు, రివర్ గంగాలో కనిపిస్తాయి అన్నమాట. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. రాంగ్ అన్నాడు కదా, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024. రీసెంట్గా ఇండియా స్కిల్ రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. అయితే ఇండియాలో మోస్ట్ ప్రిఫరింగ్ స్టేట్ వర్క్ చేయడానికి మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్స్ ఏదని అడిగితే కేరళ అండి ఫస్ట్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అండి. మూడవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ వన్ ఎవరంటే కేరళ, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ స్కిల్ రిపోర్ట్లో కొన్ని 3.88 lakh పీపుల్ మీద ఈ సర్వేని కండక్ట్ చేశారండి. ఎవరు కండక్ట్ చేశారంటే ఏజెన్సీ వీబాక్స్, వీళ్ళతో సిఐఐ అండ్ ఏఐసిటిఈ, గూగుల్. సో వీళ్ళందరూ కలిసి ఈ సర్వేని కండక్ట్ చేశారండి. ఈ రిపోర్ట్ని ఎవరు కండక్ట్ చేశారంటే సిఐఐ, ఏఐసిటిఈ, గూగుల్, వీళ్ళందరూ కలిసి ఈ సర్వేని కండక్ట్ చేశారు. అయితే దీంట్లో మోస్ట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే స్టేట్స్ ఏదని అడిగితే కేరళ, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేరళలో ఎస్పెషలీ కొచ్చి, తిరువనంతపురం,
తిరువనంతపురం. ఈ 2 స్టేట్స్ కూడా ఈ 2 డిస్ట్రిక్ట్స్ కూడా మోస్ట్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయండి కేరళలో. సో ఇది మనకు స్కిల్ రిపోర్ట్ గురించి. సో కేరళ ఈజ్ లీస్ట్ ప్రిఫర్డ్ అంటున్నాడు. లీస్ట్ ప్రిఫర్ కాదు, మోస్ట్ ప్రిఫర్డ్. సో మన ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ గ్లోబల్ రెమిటెన్స్ యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్? రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ రెమిటెన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి, గ్లోబల్ రెమిటెన్స్ రిపోర్ట్ని. గ్లోబల్ రెమిటెన్స్ రిపోర్ట్ అంటే ఏంటంటే, మనం ఇండియాలో ఉన్నాం, ఇండియా నుంచి అదర్ కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తుంటాం కదా, అది రెమిటెన్స్ అంటాం. అయితే 121 బిలియన్ డాలర్స్తో $121 బిలియన్ మనకు 2023 అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో $121 బిలియన్ ఇండియాకి పంపించారంటండి ఇండియన్స్. అయితే ఈ $121 బిలియన్ ఇండియా దీంట్లో టాప్ పొజిషన్లో ఉందండి. ఇది మన జీడిపి కానీ కాంట్రిబ్యూట్ చేస్తే 3.4% ఇండియన్ జీడిపి అండి. ఇండియన్ జీడిపిలో ఇది 3.4% అనమాట. సో 121, ఇది మళ్ళీ చూడండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 14% ఇంక్రిమెంట్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇంత అమౌంట్ ఇండియాకి వీళ్ళు పంపిస్తున్నారన్నమాట. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే $60 బిలియన్ మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉందండి. మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉంది. టాప్లో ఉన్నది ఎవరు అంటే ఇండియా అండి. ఐడెంటిఫై ద లార్జెస్ట్ ఫీలం ఆఫ్ ది ఎనిమల్ కింగ్డమ్. ఎనిమల్ కింగ్డమ్లో లార్జెస్ట్ ఫీలం ఏదని అడుగుతున్నాడు. సో ఎనిమల్ కింగ్డమ్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. ఎలా అంటే వర్టెబ్రేట్, ఇన్వర్టెబ్రేట్. వెర్టెబ్రేట్ అంటే ఏదైతే బ్యాక్ బోన్ ఉంటుందో వాటిని మనం వెర్టెబ్రేట్స్ అంటాం. వెర్టెబ్రేట్స్ని మళ్ళీ వామ్ బ్లడెడ్ ఎనిమల్స్, కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్గా డివైడ్ చేయొచ్చు. వెర్టెబ్రేట్స్ని మళ్ళీ వామ్ బ్లడెడ్ ఎనిమల్స్, కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్గా డివైడ్ చేశారు. అయితే వామ్ బ్లడెడ్ ఎనిమల్స్లో బర్డ్స్ కానివ్వండి, మమల్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ అని పిలుస్తాం. కోల్డ్ బ్లడెడ్కి ఫిష్ కానివ్వండి, రెప్టైల్స్ కానివ్వండి, ఆంఫీబియన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్కి ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయంటే వర్టెబ్రేట్స్లో వస్తాయి. ఇంకొకటి ఇన్వర్టెబ్రేట్స్, అంటే వీటికి బ్యాక్ బోన్ ఉండదు. అయితే వీటిలో మనకు చాలా ఎనిమల్ కింగ్డమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోరిఫెరా, నిడారియా, అనిలీడా, మొలస్కా, ఎచినోడెర్మిటా, ప్లాటీహెల్మింథస్ అండ్ ఆర్థ్రోపోడా. సో ఇవన్నీ కూడా మనకు ఇన్వెర్టెబ్రేట్ ఎనిమల్స్కి ఎగ్జాంపుల్స్. అయితే వీటిలో లార్జెస్ట్ ఫీలం ఏదని అడిగితే ఆర్థ్రోపోడా అండి. ఆర్థ్రోపోడా చూడండి, దీంట్లో అర్చినిడా, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మనకు దేని కిందకు వస్తాయంటే ఆర్థ్రోపోడా ఫ్యామిలీకి వస్తాయి. సో లార్జెస్ట్ ఫ్యామిలీ ఏదని అడిగితే ఆర్థ్రోపోడా అండి. నెక్స్ట్ వన్, పైప్లైన్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ బై ది డాష్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో పైప్లైన్స్ దేనికి యూజ్ చేస్తారని చెప్తారా? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. సో ఇవన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం పైప్ లైన్స్ యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మీకు పేరు చెప్తాను, మీకు అర్థమై ఉంటుంది. అయితే ఏ మినిస్ట్రీ కిందకు ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందకు ఉంటుందండి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందకు ఉంటుంది. అయితే ప్రజెంట్ మినిస్టర్ ఎవరో చెప్తారా? హర్దీప్ సింగ్ పూరి, ఈయన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ సాల్ట్ వాటర్ లేక్స్? ఇండియాలో సాల్ట్ వాటర్ లేక్స్ ఏదని అడిగితే సాంబార్ లేక్ ఎక్కడుందంటే రాజస్థాన్, చిల్కా లేక్ ఒడిస్సా. ఇది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అండి. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఎవరంటే సాంబార్ లేక్. ఉలార్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఎవరంటే ఉలార్ లేక్.
ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో కనిపిస్తుంది. దాల్ లేక్ లద్దాఖ్లో కనిపిస్తుందండి. దాల్ లేక్ లద్దాఖ్లో కనిపిస్తుంది. సో సాంబార్ లేక్ అండ్ చిల్కా లేక్ ఆర్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అండ్ డి అవ్వాలి. నెక్స్ట్ వన్, ద ఆథర్ ఆఫ్ తారిక్ ముబారక్ షాహీ యహ్నా శ్రీ హిందీ క్లైమ్స్ దట్ ద ఫౌండర్ ఆఫ్ డాష్ డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ వాజ్ ఏ డిసెండెంట్ ఆఫ్ ప్రొఫెట్ మహమ్మద్ అంటున్నాడు. సో ముస్లిం, ఇప్పుడు క్రిస్టియానిటీ ఎవరు స్టార్ట్ చేశారు లేదా ముస్లిమ్స్కి ఎవరు స్టార్ట్ చేశారంటే మహమ్మద్, ప్రొఫెట్ మహమ్మద్ ముస్లిం రిలీజియన్ని స్టార్ట్ చేశారండి. అయితే వీటిలో ఏ డైనాసిటీ ఢిల్లీ సుల్తనేట్స్ రూల్ చేసిన వాళ్ళలో ఢిల్లీ సుల్తనేట్స్ ఒకసారి క్రానలాజికల్ ఆర్డర్ చెప్తారా? ఫస్ట్ వన్ మనకు స్లేవ్ డైనాసిటీ అండి. స్లేవ్ డైనాసిటీ. ఆ తర్వాత స్లేవ్ డైనాసిటీ తర్వాత ఖిల్జీ డైనాసిటీ. ఆ తర్వాత తుగ్లక్. తుగ్లక్ డైనాసిటీ. ఆ తర్వాత సయ్యద్ డైనాసిటీ. లాస్ట్ వన్ లోడీ డైనాసిటీ. లోడీ డైనాసిటీ. సో ఇది మనకు ఢిల్లీ సుల్తనేట్స్ యొక్క క్రానలాజికల్ ఆర్డర్ అండి. అయితే వీటిలో సయ్యద్ డైనాసిటీని డిసెండెంట్ ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్ అని చెప్తారండి. ఏ డైనాసిటీని? సయ్యద్ డైనాసిటీని అలా అంటారు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై కెలుచెరన్ మహాపాత్ర. కెలుచెరన్ మహాపాత్ర ఈయన ఫేమస్ ఒడిస్సీ డాన్సర్. ఏ డ్యాన్స్ ఫామ్ అంటే ఒడిస్సీ డాన్సర్ అండి. సో పద్మ అవార్డ్స్ తీసుకున్నటువంటి ఫస్ట్ ఒడిస్సా పర్సన్ కూడా ఈయనే, కులచేరన్ మహాపాత్ర. ఈయన ఏ డ్యాన్స్ ఫామ్ అంటే ఒడిస్సీ అండి. భరతనాట్యంకి ఒక పర్సన్ చెప్తారా? ఎవరైనా ఒక పర్సన్. రుక్మిణీదేవి అరుండల్. రుక్మిణీదేవి అరుండల్. కథక్ డ్యాన్స్కి ఒక ఫేమస్ పర్సన్ చెప్పండి. బిర్జూ మహారాజ్. మహారాజ్ అని కనిపిస్తే వాళ్ళు కథక్ డాన్సర్, మహాపాత్ర అని కనిపిస్తే వాళ్ళు ఒడిస్సీ డాన్సర్స్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ చాలాసార్లు అడుగుతాడు వీటిని. నెక్స్ట్ వన్, ద అడాప్షన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1956 కోయిన్సైడెడ్ విత్ విచ్ 5-year ప్లాన్ అంటున్నాడు. రీసెంట్గానే చెప్పాం ఇండస్ట్రియల్ పాలసీ ఏలో చెప్పారనుకున్నాం 1956లో. ఇది మనకు ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్ మనకు 1951 నుంచి 56 వరకు. ఇది దేన్ని ఫోకస్ ఇచ్చిందంటే అగ్రికల్చర్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చారండి. సెకండ్ 5-year ప్లాన్ మనకు 1956 నుంచి 1960 వరకు దేనికోసం దానికి ప్రయారిటీ ఇచ్చారంటే ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. 1956 నుంచి 1961 వరకు ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీస్లో దీని యొక్క చైర్మన్ ఎవరు? పిసి మహలనోబిస్. ఈ ప్లాన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే పిసి మహలనోబిస్. దేనికి ప్రయారిటీస్ ఇచ్చారంటే ఇండస్ట్రీస్కి ప్రయారిటీ ఇచ్చారండి. ఇదే టైంలోనే మనకు స్టీల్ ఇండస్ట్రీస్ అయినటువంటి బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, సో ఇవన్నీ కూడా మనకు ఏ 5-year ప్లాన్లో ఎస్టాబ్లిష్ చేశారంటే సెకండ్ 5-year ప్లాన్లో ఎస్టాబ్లిష్ చేశారండి. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ని, ఇవన్నీ కూడా ఏంటి స్టీల్ ప్లాంట్స్. బిలా ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ అండి. రూర్కెలా ఒడిస్సా, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ కూడా మనకు సెకండ్ 5-year ప్లాన్లో వీటిని ఎస్టాబ్లిష్ చేశారండి. నెక్స్ట్ వన్, హౌ మచ్ విల్ బీ 59 degrees ఫారెన్హీట్ ఇన్ సెల్సియస్ అంటున్నాడు. 59 degrees ఫారెన్హీట్ని సెల్సియస్లోకి మార్చాలి అంటే మనకు ఫార్ములా ఉంటుంది. డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు
డిగ్రీ ఫారెన్హీట్స్ మైనస్ 32 ఇంటూ 5/9 అండి, ఇంటూ 5/9. సో ఇప్పుడు మనకు డిగ్రీ ఫారెన్హీట్స్ ఇచ్చేసాడు కదా, 59 మైనస్ 32 ఇంటూ 5/9. సో ఈ 59 మైనస్ 32 ఏమవుతుంది, 27. 9th ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్. మన ఆన్సర్ ఏంటంటే 15. నెక్స్ట్ వన్. సో 15 degrees సెంటిగ్రేడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అయోధ్యాస్ రీడెవలప్డ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ఫ్రమ్ అయోధ్య జంక్షన్ టు డాష్ అంటున్నాడు. సో రీసెంట్గా మనకు అయోధ్యలో బాల రామ మందిరం యొక్క విగ్రహాన్ని ఇనాగరేట్ చేశారు కదా, అదే టైంలో అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఏం చేశారంటే 240 crores ఫండ్ని రిలీజ్ చేశారండి. దేనికంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. సో దాన్ని ఏం చేశారంటే ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అంటే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్తో ఒక రైల్వే స్టేషన్ని డెవలప్ చేశారనమాట. సో అదే టైంలో దీని యొక్క నేమ్ కూడా మార్చారు. ఏం మార్చారంటే అయోధ్య ధామ్ అని దీనికి రీనేమ్ చేశారండి. సో ఇది మనకు మార్క్ టెస్ట్ నెంబర్ 212 GS పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. జై హింద్.